వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సిఐటియు రాష్ట్ర నాయకత్వం పిలుపుతో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్ నందు వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్నటువంటి గౌరీశంకర్ అనే నాన్ పిహెచ్సి వర్కర్పై అక్రమ కేసులు బనాయించి వారిని ఉద్యోగంలో నుంచి తొలగించుటకు చేస్తున్నటువంటి చర్యలకు నిరసనగా, అలాగే గుంటూరు కార్పొరేషన్ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేసినటువంటి పద్మ స్థానిక కార్పొరేటర్ అసభ్య పదజాలంతో దూషించినందుకు ఈ రెండింటికి నిరసనగా ఈరోజు ప్రొద్దుటూరు పురపాలక సంఘం నందు గాంధీ విగ్రహం వద్ద ఇంజనీరింగ్ సెక్షన్ నాన్ పిహెచ్సి వర్కర్లందరూ తమ నిరసనను తెలియజేశారు. అందులో భాగంగా ఇంజనీరింగ్ సెక్షన్ సిఐటియు అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు చేస్తున్న పనిని గౌరవించకపోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ పనులను విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నప్పటికీ కార్పొరేటర్లు వ్యక్తిగతంగా దూషించడం తగదని, వెంటనే ఆ సంబంధిత కార్పొరేటర్ క్షమాపణ చెప్పాలని, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి గౌరీశంకర్ అనే నాన్ పిహెచ్సి వర్కర్పై అక్రమ కేసులు బనాయించడం తగదని, వెంటనే అటువంటి చర్యలను ఆపాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు సిఐటియు తరపున బాధితులకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియుగా అధ్యక్షులు విజయ్ కుమార్, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, కోశాధికారి శివప్రసాద్, సహాయ కార్యదర్శి జాషువా మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లై సెక్షన్లో పనిచేస్తున్నటువంటి గౌరీశంకర్ అనే ఒక నాన్ పిహెచ్ వర్కర్పై అక్రమంగా కేసులు బనాయించి ఆ కేసులు సాకు చూపుతూ అతన్ని ఉద్యోగంలో తొలగించాలని చెప్పి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు పనిచేస్తూ ఈ విధంగా వర్కర్లని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే గుంటూరు కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి పద్మ అనే వాళ్ళను కూడా కార్పొరేటర్లు అసభ్యంగా దూషించారని చెప్పి ఈ రెండు విషయాలపై సిఐటియు రాష్ట్ర కార్యవర్గము సూచనల మేరకు ఈ పొద్దు అన్ని పురపాలక సంఘాలలో మస్టర్ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామండి. మేము మా పనులు ఏవో, మా విధులు ఏవో, మేము చేయగలిగినది ఏదో మా అధికారుల సూచనల మేరకు మేము పనిచేస్తూ ఉంటాము. కానీ మీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఒగ్గి మా పైన ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ, దూషించడం కానీ ఇలాంటివి ఏవైనా చేస్తే ఈరోజు అనంతపురం జరిగింది, గుంటూరులో జరిగింది, రేపు ఏ మున్సిపాలిటీలో అయినా జరుగుతుంది. దీనిపైన అన్ని మున్సిపాలిటీలు ఏకమయ్యి సిఐటియు తరఫున వర్కర్లకు తోడుగా నిలబడి వారి తరఫున మేము పోరాడతామని, వెంటనే అక్రమ కేసులు తొలగించాలని, ఎవరైతే దూషించారో ఆ కార్పొరేటరు ఆ వర్కర్లకు క్షమాపణ చెప్పాలని సిఐటియు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. శివప్రసాద్, ట్రెజరర్, ప్రొద్దుటూరు పురపాలక సంఘం.